5 చైన్ స్టిచ్ చేసి ఈ బీడ్స్ వేసిన పక్కల ఇట్లా లాక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్కి ఇది మనం ఇట్లా 5 చైన్ స్టిచ్ చేసుకొని 1 2 3 4 5 వేస్తే ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది, సరిపోతుంది. ఈ బీడ్స్ పక్కల ఉండేదానికి మనము లాక్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 2 3 4 5 కరెక్ట్గా ఈ బీడ్స్ పక్కల వస్తుంది లాక్. ఇట్లా ఫుల్ మనము నెక్స్ట్ స్టెప్కి మనం ఈ తర 5 చైన్ స్టిచ్ చేసుకొని ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్కి ఇట్లా వేసుకుంటే నెక్స్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ 11 అయ్యింది. ఇప్పుడు 12 వేసుకొని మనం పక్కలో ఉండే 5 చైన్ స్టిచ్ చేసి ఉంటాం కదా, దాంట్లో లాక్ చేయాలి. 1 టైం అండ్ 2 టైం తిరిగి ఆర్చ్ వచ్చి తిరిగి పక్కలోనే ఉండే చైన్ స్టిచ్ చేసి ఉంటాం కదా, దాని నుంచే ఎత్తుకున్నాను. ఇప్పుడు ఇదే తర 12 ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో 12 ఇట్లా ఈ గ్యాప్ ఉండే దానిపైన ఆర్చ్ వచ్చినట్లు, ఈ గ్యాప్ ఉండే దానిపైన ఆర్చ్ వచ్చినట్లు ఫుల్ మనం వేసుకొని పోతాము. నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ ఈ ఆర్చ్ పైన మనం ఈ 5 చైన్ స్టిచ్ చేసి ఉంటాం కదా, ఇప్పుడు 3 క్రోషెస్ వేసుకున్నాను. ఒక 9 పడుతుంది 3 క్రోషా. ఇప్పుడు మనం చేసుకున్నాము 1 2 చేసుకొని 1 టైం 2 టైం 3 టైం మనకి 1 2 3 వేసుకొని ఈ 3 క్రోషెల్లో ఇట్లా లోపలికి పోయి ఈడ్చుకొని సింగిల్ క్రోషెస్ వేసుకున్నాను. అప్పుడు ఇతర వస్తుంది మనకి 3 అగైన్ 1 2 చేసుకొని ఒక 9 ఆర్చ్ వచ్చినట్లు మనం చేసుకునేలా. ఇతర ఫుల్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇతర వస్తుంది. ఇతర 9 డబల్ క్రోషా వేసుకొని ఇది మనం సెంటర్లో పుట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఇది